వేగంగా, విశ్వసనీయంగా ప్రతి ముఖ్యమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకువస్తూ V24 మీ డిజిటల్ సమాచారం ప్రపంచం. V24 న్యూస్కి స్వాగతం. నేను మీ దివ్య. ముందుగా ముఖ్యాంశాలు. అనంతపురం జిల్లా కూడేరు మండలం ఇప్పేరు గ్రామ రైతు నీలకంఠారెడ్డి మాట్లాడుతూ, మాది అనంతపురం జిల్లా కూడేరు మండలం ఇప్పేరు గ్రామం. నా పేరు నీలకంఠారెడ్డి. నాకు 30 ఎకరాల పొలములో మధ్యలో 2 టవర్లు 400 మెగా విద్యుత్ స్తంభాలు వేస్తున్నారు. నాకు కలెక్టర్ తేకపోయినా, ఎంఆర్ఓ ఆఫీసు పోయినా ఎక్కడా న్యాయం చేయలేదు. మాకు రైతులకు న్యాయం చేయమని ఎవరిని గవర్నమెంట్ ఆఫీసర్లతో పోయినా, కలెక్టర్ ఆఫీస్ మీటింగ్లో పోయినా కలెక్టర్తో మాట్లాడిన మధ్యలోనే పంపించేసినారు బయటికి. ఎక్కడికి పోయినా మాకు దొరకలే. రైతులు అనే వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టి, పోలీసు వాళ్ళు, కలెక్టర్ ఆఫీసులో, రెవెన్యూ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టి పంచాయతీ ఆఫీసులో మీటింగ్ పెట్టినా కానీ నేను ఇదే అడిగిన, న్యాయం చేయండి, మాకు మధ్యలో పోతుంది, భూమి విలువ పోతుంది, నేను పక్కన ఫ్రీగా వేసుకుపోండి, బదువులో ఫ్రీగా వేసుకుపోండి, కటువు ఉంది, మీరు తీసుకొని పోండి అన్నా కానీ మమ్మల్ని రక్షించలేదు, మమ్మల్ని న్యాయం చేయలేదు. ఎన్ని తూర్లు అడిగినా పోలీసులను భయపడించడము, ఇదే పద్ధతిలోనూ రైతులకు న్యాయం చేయకోకుండా వేసుకుంటూ పోతూనే ఉన్నారు. మాకు గవర్నమెంట్ వారు ఏదన్నా దయ ఉంచి న్యాయం చేయమని రైతులందరినీ కోరుతుంటూ. ఏ ఊరు మీది? ఇప్పేరు సార్. ఎన్ని ఎకరాలు ఉంది? నాది 30 ఎకరాలు సార్. ఏమై వాళ్ళు పవర్ గ్రేడ్ వాళ్ళు వచ్చి మీకు ఏమని చెప్పినారు? సార్, ఇది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ది, ఇక్కడ అందరికీ వేసుకుంటూ పోవాలా అని భయపెట్టించుకుంటూ నేను దొరకలే. అందరినీ దొరికినా నేను బయట తిరుక్కుంటూ వ్యవసాయ పొలంలోనే వండుకుంటూ పోతూనే ఉన్నా. కానీ వచ్చేది పోలీసులను దోలుకొచ్చేది, చూపించేది, ఇంటి చూపించేది, అట్లా భయపడిచ్చేది, అందరూ ప్రెజర్ చేస్తూ మా భార్యతో వాళ్ళతో అట్లా తీసుకొని పోతూనే ఉన్నారు, పని చేస్తూనే ఉన్నారు. ఎంత చెప్పినా పోలీసులను పెట్టడము చేయడమే. మాతో పాటు మా సార్ చెప్పినట్లు 19 మంది రైతులు ఉన్నారు మా పొలంలో, మా ఇప్పేరు పొలంలో. సెంటర్లో సార్, నా 30 ఎకరాలు నడి సెంటర్లో పోతుంది, 2 పడుతున్నాయి. నేను కనీసం గవర్నమెంట్ వాళ్ళు, మీ సార్ వాళ్ళని అడిగిన కలెక్టర్ ఆఫీసులో, సార్ మీ భూమి అమ్మాలనుకుంటే మేము బతకలేనప్పుడు మా పట్టా భూమిని 3వ తరంలో మేము అమ్ముకోవాలంటే విలువలు పోతుంది అని మీ ఉద్యోగస్తులే అన్నారు ఎంతో మంది. నేను మాది ఆ దయన్నా చూడండి అని చెప్పి అడిగిన. అదే మధ్యలో వెళ్ళిపోయినారు వాళ్ళు. న్యాయం చేస్తాం, ఏదో ఒకటి చెప్తామన్నారు. ఇంతవరకు కనీసం పంచాయతీ ఆఫీసులో రిజర్వేషన్ రాసినారు వాళ్ళు, ఇట్లా వచ్చిన తీసుకొని సంతకాలు పోయినారు. మేము అడిగినా, నేను ఆ రోజు కనీసం న్యాయం చేయండి, నాకు 30 లక్షలు ఇవ్వండి, ఎవరు ఏమో కానీ 30 లక్షలు ఒక టవర్కి ఇవ్వండి అని అడిగిన. వాళ్ళు ఏమి పంపించినామన్నారు. ఎంఆర్ఓ ఆఫీసులో ఇంకేమీ చేయలే, వాళ్ళు నమ్మకం చేయలే. కలెక్టర్ ఆఫీస్కి పోయినా, కలెక్టర్ ఆఫీసులోనే ఏం చేయలే, మధ్యలోనే వెళ్ళిపోయినాడు. ఎంఆర్ఓ వాళ్ళు అందరినీ కూర్చిపెట్టుకున్నాడు. నేను అదే అడిగిన, సార్ నేను ఒక రైతుగా మాట్లాడుతున్నాను, నాకు 30 ఎకరాల పొలంలో వాల్యుయేషన్ పోతుంది, జంపుగా పోతున్నది, నేను రేపొద్దున ప్రాబ్లం ఫేస్ చేస్తానేమో, న్యాయం చేయండి అని అడిగితే ఆయన మధ్యలోనే వెళ్ళిపోయినాడు. ఏదో ఒకటి న్యాయం చేస్తాం లేదు. ఇది ఈ విషయం ఎట్లా తెలిసి మీకు? సార్ ద్వారానే, సార్ కోనంకి శ్రీధర్ సార్ ఫేస్బుక్ లో చూసి నేను ఇక్కడ వచ్చినాను అదే పనిగా ఈరోజు.